సో నేనైతే ఈరోజు అంటే శ్రీనివాస కళ్యాణం ఎలా జరిగింది, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎలా జరిగింది అనేదాన్ని నేనైతే ఈరోజు మీకైతే స్టోరీని వివరిస్తాను. సో కళ్యాణ వైభోగం కార్యక్రమంలో మనం వివాహం గురించి తెలియజేసుకుంటున్నాం కాబట్టి సో ఈరోజు ఏంటంటే నేను మన శ్రీనివాసుడి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎలా జరిగింది, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, ఇవన్నీ అయితే మీకైతే నేను ఈరోజైతే వివరిస్తాను. శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస విష్ణు అవతార కథ మరియు శ్రీ లక్ష్మీదేవి మరియు పద్మావతి అయిన భూదేవులతో ఆయన వివాహం. శ్రీనివాస కళ్యాణం యొక్క కథ త్రేతాయుగం నాటి రాముని కాలం, ద్వాపర యుగం శ్రీకృష్ణుని కాలం మరియు చివరకు కలియుగం వెంకటేశ్వరుడు వరకు జరిగిన సంఘటనలకు సంబంధించి 3 యుగాలకు పైగా విస్తరించి ఉంది. మహాభారత కాలం తర్వాత కలియుగం ప్రారంభమైంది. ప్రజలలో నైతికత మరియు సాధారణం క్షీణించింది. రాబోయే చెడును నివారించడానికి కశ్యప ఋషి మార్గదర్శకత్వంలో అనేక మంది ఋషులు యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞ ఫలితాలు ఎవరికి అంకితం చేయబడ్డాయని నారద మహర్షి వారిని అడిగారు. వారు త్రితత్వానికి అని జవాబిచ్చారు. కానీ అలాంటి ప్రశ్నకు శ్రమకు ఫలం అన్ని పాపాలను గౌరవంగా మరియు ప్రశాంతంగా అంగీకరించగల ఆ భగవంతుని మాత్రమే ఇవ్వాలని నారదుడు అన్నాడు. ఏ దేవత దానికి అర్హమైనదో తెలుసుకోవడానికి భృగు మహర్షిని నియమించారు. త్రిమూర్తులలో ప్రతి ఒక్కరి అర్హతను నిర్ణయించడానికి ఆయన సత్యలోకం, కైలాసం మరియు వైకుంఠానికి వెళ్ళారు. అంటే మహాభారతం కాలం తర్వాత కలియుగం ప్రారంభమైంది కదా. సో ప్రజల్లో నైతికత సాధారణంగా క్షీణించింది. రాబోయే చెడును నివారించడానికి కశ్యప ఋషి మార్గదర్శకత్వంలో అనేక మంది ఋషులు యజ్ఞయాగాలు చేయడం ప్రారంభించారంట. ప్రారంభించిన తర్వాత ఏమైంది, ఆ యజ్ఞ ఫలితాన్ని ఎవరు అందుకుంటారు, సో త్రిమూర్తులలో ఎవరికి యజ్ఞ ఫలితం లభిస్తుంది అని ఈ ఋషులందరూ అనుకుంటున్నారు. అప్పుడు ఆ ఫలితాన్ని అందుకోవడానికి అర్హులుగా విష్ణువును, బ్రహ్మను, శివుణ్ణి ముగ్గురిని పరీక్షించాలని భృగు మహర్షిని నియమించారంట. భృగు మహర్షి మొదట బ్రహ్మదేవుని నివాసమైన సత్యలోకానికి వెళ్ళాడు. సత్యలోకంలో బ్రహ్మదేవుడు 4 తలలతో 4 వేదాలను పఠిస్తూ నారాయణుని స్తుతిస్తున్నట్లు, సరస్వతి సేవ చేస్తున్నట్లు అతను కనుగొన్నాడు. భృగువు నమస్కారం చేయడాన్ని బ్రహ్మదేవుడు గమనించలేదు. బ్రహ్మదేవుడు పూజకు అనర్హుడు అని తేల్చి భృగువు సత్యలోకం నుండి శివుని నివాసమైన కైలాసానికి బయలుదేరాడు. కైలాసంలో భృగువు శివుడు పార్వతితో ఆహ్లాదకరంగా గడుపుతూ అతని ఉనికిని గమనించకుండా ఉండటం చూశాడు. పార్వతి శివుని దృష్టిని ఆ ముని సమక్షంలోకి ఆకర్షించింది. భృగువు చొరబట్టుకు శివుడు కోపించి అతని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. ఆ ముని శివుడిని శపించి వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి తన పాదాల వద్ద సేవ చేస్తూ శ్రీ మహాలక్ష్మితో కలిసి శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనిస్తున్నాడు. శ్రీమన్నారాయణుడు కూడా తనను గమనించలేదు. అయితే అప్పుడు ఆ ముని కోపగించుకొని మహాలక్ష్మి నివసించే ప్రదేశమైన భగవంతుడిని తన ఛాతిపై తన్నాడు. అయితే విష్ణువు వెంటనే క్షమాపణ చెప్పి భృగు పాదాలను పట్టుకొని ఆ ముని పాదంలోని నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వాటిని నొక్కి పట్టుకున్నాడు. ఆ ప్రక్రియలో భృగువు పాదంలోని అహంకార కన్నును తొలగించాడు. అది మునికి అపారమైన శక్తిని కూడా ఇచ్చింది. చివరికి ఆ ముని తన తప్పును గ్రహించి విష్ణువును యజ్ఞయాగాదులను స్వీకరించడానికి అర్హుడని భావించి దానిని ఇతర ఋషులకు తెలియజేశాడు. సో ఈ స్టోరీ ఏంటంటే ఫస్ట్ భృగు మహర్షి అయితే బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రహ్మ అయితే అంటే వేదాలను రాసుకుంటూ నారాయణ నామం జపిస్తూ ఉంటాడు. సో ఈ భృగు మహర్షి రాకను గమనించకపోయేసరికి ఈ భృగు మహర్షికి కోపం వచ్చి ఏంటంటే వీళ్ళు అనుకున్నారు కదా యజ్ఞ ఫలితాన్ని ఎవరికి ఇస్తారు, ఆ యజ్ఞ ఫలితానికి అనర్హుడు అని సో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యలోకం నుంచి. తర్వాత కైలాసంకి వెళ్తాడు. కైలాసంలో శివుడు పార్వతితో ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతూ ఉంటాడు. అప్పుడు ఈ భృగు మహర్షి అక్కడికి రావడం గమనించకపోవడంతో ఈ భృగు మహర్షి ఏమనుకుంటాడు, శివుడు కూడా నన్ను చూసి నన్ను లెక్క చేయలేదు, సో శివుడు కూడా దీనికి అనర్హుడని భావించి వెళ్ళిపోతాడు. అలాగే శివుణ్ణి కూడా శపిస్తాడు, నువ్వు లింగ రూపంలో నీకు ఇప్పుడు పూజలు అందుకుంటావు, ఇంకా నిన్ను అంటే మీ ఆకారానికి ఎవరు పూజలు చేయరు, కేవలం లింగానికి పూజలు చేస్తారు అని
చెప్పిస్తాడనమాట. అలా చెప్పించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత విష్ణులోకంకి వెళ్తాడు. విష్ణులోకంకి వెళ్ళినప్పుడు ఆ విష్ణులోకంలో శ్రీ మహావిష్ణువు అమ్మవారు ఇద్దరు అంటే మహాలక్ష్మి అయ్యవారి పాదాలు ఒత్తుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు శేషపాన్పై శయనిస్తూ ఉంటాడనమాట. ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఏంటంటే నేను వచ్చినప్పుడు నన్ను చూసి మీరు నమస్కారం కూడా చేయలేరా అని అంత కోపంతో శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉంటుంది కదా హృదయంపై తంతాడనమాట కాలుతో. తన్నినప్పుడు అందులో శ్రీ లక్ష్మీదేవి ఉంటుంది కదా శ్రీనివాసుడి హృదయంలో. అప్పుడు అయితే ఈ మన శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారంటే ఉన్న అహంకారాన్ని తొలగించాలని భృగు మహర్షి కాళ్ళు పట్టుకొని అహంకార నేత్రాన్ని అయితే చిదిమేస్తాడు. చిదిమేసిన తర్వాత అప్పుడు ఆయనకు తను చేసిన తప్పు తెలిసొచ్చి ఈ యజ్ఞ ఫలాన్ని అయితే ఏంటంటే మనకు శ్రీ మహావిష్ణువుకి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అయితే ఇచ్చేస్తారనమాట. ఇంకా ఆయన శ్రీ మహావిష్ణువు అప్పుడు కేవలం శ్రీ మహావిష్ణువే. దీని తర్వాత ఆయన కిందకి వచ్చిన తర్వాత కొండల ఏంటంటే ఆ స్టోరీ కూడా ఉంటుంది కదా. తర్వాత వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ వెలిసాడు. అంతకుముందు శ్రీ మహావిష్ణువు, రాముడు, శ్రీకృష్ణుడు ఈ అవతారాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర అవతారం అయితే ఉంటుందన్నమాట. సో అది కూడా నేను వివరిస్తాను. విష్ణువు వక్షస్థలంలో నివసించే శ్రీలక్ష్మి భృగువు తన భార్య పట్ల చూపిన అఘోరానికి తీవ్రంగా బాధపడి విష్ణువును విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళి తనను తాను శుద్ధి చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేసింది. ప్రస్తుతం శ్వేతవరహ కల్పం ప్రారంభంలో విశ్వం మొత్తం నీటితో నిండిపోయింది మరియు భూమి దానిలో మునిగిపోయింది. విష్ణువు తెల్లటి పంది అయిన శ్రీ వరాహ రూపాన్ని స్వీకరించి భూమిని పైకి లేపడానికి నీటిలోకి దూకాడు. తనను అడ్డుకుంటున్న హిరణ్యకశ్యపుణ్ణి అనే రాక్షసుని చంపి భూమిని రక్షించాడు. వేదాలను జపిస్తూ పుష్పవర్షం కురిపించి భూమిని రక్షించినందుకు బ్రహ్మ మరియు ఇతర దేవతలు శ్రీ వరాహుడిని స్తుతించారు. దుష్టులను శిక్షించడానికి మరియు సత్పురుషులను రక్షించడానికి విష్ణువు కొంతకాలం భూమిపై శ్రీ వరాహ రూపంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఈ ప్రదేశం వరాహ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది మరియు వరాహ కల్పం ప్రారంభమైంది. మహాలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత దుఃఖంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి వెంకటకొండపై చింత చెట్టు కింద చీమల పుట్టలో నివాసమున్నాడు. విష్ణువుపై జాలిపడి బ్రహ్మ మరియు మహేశ్వరుడు ఆవు మరియు దాని దూడ రూపాలను స్వీకరించి ఆయనను సేవించాలని నిర్ణయించుకున్నారు. లక్ష్మి గోపరపేశ్వరి రూపాన్ని తీసుకొని ఆ ఆవు మరియు దూడ జంటను ఆ ప్రాంతాన్ని పాలించిన చోళరాజుకు అమ్మివేసింది. ఆవు మరియు దూడను రాజభవన పశువుల జనాభాలో చేర్చారు మరియు కొండలలో మేయడానికి అనుమతించారు. ఇదేంటంటే స్టోరీ. ఇంకా మనకు నేను చెప్పాను కదా అమ్మవారు కిందికి అలిగి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు తర్వాత మనకు శ్రీ వెంకటేశ్వర అవతారం అయితే ఉంటుంది. సో దానికన్నా ముందు వరాహ అవతారం కూడా ఉందన్నమాట.